హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిఖిల్ నటిస్తున్న స్వయంభూ మూవీ కంప్లీట్ అయిందని చెప్పి ఒక వీడియో ద్వారా అయితే చెప్పడం జరిగింది భయ్య. ఈ సినిమా కోసం తను చేసిన హార్డ్ వర్క్ కోసం చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందని చార్మి ఒక వీడియో ద్వారా అయితే చెప్పడం జరిగింది. మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సింబు నటిస్తున్న అర్సన్ మూవీలో విజయ్ సేతుపతి గారు ఒక కీ రోల్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి అయితే షూటింగ్ లో జాయిన్ అయ్యారు విజయ్ సేతుపతి గారు. శివకార్తికేయన్ చేస్తున్న పరాశక్తి మూవీ నుంచి రత్నమాల అనే సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా వినాలనుకుంటే వినేయండి. కీర్తి సురేష్ నటిస్తున్న రివాల్వర్ రీటా నుంచి కూడా సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది. ఇంక ఈ సినిమా ఈ నెల 28న అయితే రిలీజ్ అవబోతుంది. చాతా పచ్చ అనే మలయాళం మూవీ తెలుగు రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ కొనేసుకుని దాన్ని వచ్చే సంవత్సరం జనవరిలో అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దురంధర్ నుంచి సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఈ సినిమా ట్రైలర్ చూసాను, నాకైతే పెద్ద ఏమో అనిపించలేదు భయ్య. సోదిలా ఉంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి బాలీవుడ్లో. మరి ఎలా నచ్చిందో అందరికీ ఈ ట్రైలర్. ఇంక ఈ వారం రిలీజ్ అవబోయే ఓటీటీ మూవీస్ అయితే ఇలా ఉన్నాయి. రవితేజ నటించిన మాస్ యాత్ర మూవీ ఈ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. విష్ణు విశాల్ నటించిన ఆర్యన్ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లోనే ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవబోతుంది. జాన్వీ కపూర్, వరుణ్ ధవన్ చేసిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అవబోతుంది ఈ శుక్రవారం నుంచి. ఇంకా ఇదే నెట్ఫ్లిక్స్ నుంచి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ రోజు నుంచి. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసండి. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్, రన్ టైం కూడా రిలీజ్ చేశారు వీళ్ళు.